లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ శుభదినముననే యేసు జనించెనుగా, లోకరక్షకుడేసుడే లోకరక్షకుడేసుడే అన్న పాపము బాపగ ఆ ప్రభువే అన్న కోసమే ఈ భూమికే తెంచే. ఆ ఓ సర్వోన్నతమగు స్థలములయందు సంపూర్ణం మహిమయటించు దివినను దించిరిగా దూత సమూహములు. We wish you a Merry Christmas, we wish you a Happy Christmas, Christmas, Christmas. సర్వోన్నతం వైన తలములలో యందునా దేవునికే మహిమా ఘనత, తన ప్రియులకే సమాధానము. దేవునికే మహిమా ఘనత, తన ప్రియులకే సమాధానం. 2వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. ఈ ఉదయకాలం భయపడకుడి. అనుమానించిన యోసేపుతో మాట్లాడుతున్నాడు. భయపడిన రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించిన వ్యక్తికి దేవుని దూత, గబ్రియేలు దూత, శక్తివంతమైన దూత, ఇదిగో యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆయన 1వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా లోకానికి భయపడ్డాడు, రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది, తార వెల్లసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. అవును, శక్తివంతమైన దూత కలవరంలో ఉన్న వారికి, రహస్యంగా విడనాడు ఉద్దేశించిన వానికి, లోకానికి భయపడిన వ్యక్తిని యోసేపుకి వారు ఏకము కాకమునుపు, ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో ఇదేలాగా పురుషుని ఎరుగుని దానిని ఇదేలాగు అని అక్కడ ఆమె అనుమానించింది. ఇతడు ఆలోచిస్తూ ఉన్నాడు. లోకానికి భయపడ్డాడు, రహస్యంగా విడనాడు ఉద్దేశించాడు. అలాగైతే మరియా భయపడకము, ఇదిగో ఆ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, నీవు దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదనెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుని దానిని ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన దూత చెప్పిన మాట ప్రవచించెనుగా యెషయా ప్రవక్త, ప్రభు పలికిన మాట నెరవేరేను. ప్రవచించెనుగా యెషయా ప్రవక్త, ప్రభు పలికిన మాట నెరవేరేను. ఇదిగో కన్యక గర్భవతి అయి ప్రజల పాపములను పరిహరించెను. సుందరవతి సంగమా, ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. ఆయన రెండవ రాకడ గురించి, పెళ్లి కుమారుని గురించి ఆయన పాట రాస్తే, నేను ఆయన మొదటి రాకడ గురించి, ఆయన పుట్టుక గురించి అదే మరి పాట సాయ నేను పుట్టుక గురించి యెషయా ప్రవచించినగా కనుక యెషయా ప్రవక్త, ఇదిగో కుమారుని కని ఇమ్మానుయేలును పేరు పెట్టి అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన, అంటే యెషయా ప్రవక్త ప్రవచించెనుగా. యెషయా ప్రవక్త, ప్రభు పలికిన మాట నెరవేరేను. ఇదిగో కన్యక గర్భవతి అయి ప్రజల పాపములను పరిహరించెను. ఆమె శిశు ప్రసూతి వలన ఆమె రక్షించబడును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. అందరూ నన్ను ధన్యురాలందరూ. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14 వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఆ మాట మత్తయి సువార్తలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట, యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరింది. ఒకే మాట జీవితాన్ని మార్చే మాట. దూత భయపడుకుడి, గొర్రెల కాపరతో భయపడుకుడి అని చెప్పాడు. యోసేపుతో భయపడుకుడి అని చెప్పాడు. మరియతో భయపడుకుడి, మరియా భయపడుకుము. ఒకే మాట, ఒక్క మాట చాలు. జ్ఞానం గలవాడికి, జ్ఞానం లేని వాడికి ఎన్ని మాటలు చెప్పినా బుద్ధిహీనులలో ఏలువాని కేకలు కంటే మెల్లగా వినబడిన మాటలు శ్రేష్టం. ఒక్క మాట చాలు. దూత గబ్రియేలును దూత, యెషయా ప్రవక్త. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుకును, ఈ సువర్తమానం నీకు తెలుపుట్టుకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, మీదికి కాలమున నీ భార్య అయిన శారా ఎక్కడా? అదిగో గుడారం ఉంది. మీదటికి కాలమున శారా కౌగిట కుమారుడు ఉండును అని చెప్తే శారా నవ్వనేలా పక్కున నవ్వింది. వృద్ధుడైనా నా యజమానుడు, వృద్ధురాలనైనా నేను ప్రసవించేదనా, సుఖం కలుగునా అని పక్కున నవ్వింది ఆ శారా. ప్రభు విన్నారా, చూశారా, నమ్మితివా, నవ్వితివా, దేవుని వాగ్దానమో. దేహం దేవాలయం, ప్రతి హృదయం ప్రభునికి నిలయం, ప్రార్థన చేసి. కనుక నవ్వింది ఆ శారా. ప్రభు విన్నారా, చూశారా. దేవుడు చెప్పిన మాట, ఏ మాట నిరర్థకం కాలేదు. ఆయన దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. యెషయా ప్రవక్త చెప్పినా, గబ్రియేలు దూత చెప్పినా,
దేవుడు చెప్పినా అన్నీ నెరవేరుతానే ఉన్నాయి. ఒకే మాట కనుక ఒక్క మాట చాలు. భక్తుడు పాడుతున్నాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నే బ్రతికేదను ప్రభో. ఒక్క మాట దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకును. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పి సాతానుగాడు యేసు ప్రభుని 4వ అధ్యాయం మత్తయి సువార్త ప్రేరేపిస్తున్నాడు, శోధిస్తున్నాడు. మనుషులు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. కీప్ సైలెంట్, నోరు మూయించాడు. సాతానుగాడు నోరు మూయించాడు. అంతేకాదు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నా. ఇదే నేడు మీకు తెలియజేయుచున్నా. కనుక యెషయా ప్రవక్త ప్రవచించింది నెరవేరింది, దేవుడు చెప్పింది నెరవేరింది, గబ్రియేలు చెప్పింది నెరవేరింది. వాటి కాలమందు నెరవేరును. నువ్వు నమ్మలేదు గనుక నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. మాట వినకపోతే మూగవాడయ్యాడు జకరియా. మాట వినకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాట నమ్మాలి. నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వానలు వచ్చినా వరదలు వచ్చినా జీసస్ క్రైస్ట్ మై లార్డ్, యేసే నా ప్రభు, నేను కదల్చబడను అంటున్నాడు. శుభదినం, నేటి దినం శుభదినం. 4 కుష్ఠరోగులు, నేటి దినం శుభదినం. మనం ఇక్కడ ఊరకుండా నేరాల, మనము వెళదాము ప్రభు సన్నిధికి. 4 కుష్ఠరోగులు, నేటి దినం శుభదినం అనగా ప్రభు దినం, సువర్తమానం. యేసు ప్రభువారు పుట్టిన దినం. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచిదనని వారితో చెప్పాను. గొర్రెల కాపరులతో ఒకే మాట, యోసేపుతో ఒకే మాట, మరియతో ఒకే మాట. ప్రతి ఒక్కరి ముగ్గురికి ఒకే మాట, భయపడుకుడి. రహస్యంగా విడనాడు ఉద్దేశించిన యోసేపుకి సంగతిని బయలుపరిచాడు. అనుమానించిన మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇదెలాగూ జరుగును. ఆలోచించిన యోసేపు, అనుమానించిన మరియా, ఈమె కూడా ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా, మరియా భయపడకు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. మరియా అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఈ శుభదినముననే యేసు జనించెనుగా, లోకరక్షకుడేసుడే, లోకరక్షకుడేసుడే, మన పాపము బాపగా ఆ ప్రభువే మన కోసమే ఈ భువికే తెంచే. ఓ
సర్వోన్నతమగు తలముల యందు సంపూర్ణంబగు మహిమయటించు దివినను దించిరిగా. దూత సమూహములు వి విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్, వి విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్. సర్వోన్నతం పైన స్థలములలో యందున దేవునికే మహిమా ఘనత, తన ప్రియులకే సమాధానము. వి విష్ యు మెర్రీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ బర్త్డే టు యు జీసస్, హ్యాపీ బర్త్డే టు యు జీసస్. ఆలోచనలో ఉన్న యోసేపుతో, ఆలోచనలో ఉన్న మరియతో, ఆలోచనలో ఉన్న గొర్రెల కాపరులతో ప్రజలందరికీ, అంతకంటే ముందు ఒక ఆయన, అతడు పుట్టినందువలన అందరికీ సంతోషం. ఆయన ఎవరు? 6వ నెల గర్భంలో ఉన్న శిశువు, ఆయనే బాప్తీసమిచ్చు యోహాను. ఎలిజబెత్ గర్భములో 6వ నెల, యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. అతడు పుట్టినందువల్ల సంతోషం, ఇతడు పుట్టినందువల్ల మహా సంతోషకరమైన సువర్తమానం. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అంటుంటే, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడైంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడను చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలంగా అంటే బాప్తిస్మం. నంబర్ 1, ఒకడు ఆత్మ మూలమున. ఈ మాటలు విని వాటి చొప్పున చేసే అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఒకడు కొత్తగా జన్మించాలి. 2023 సంవత్సరాలు అయింది. క్రొత్తగా జన్మిస్తున్నారా? నేను క్రొత్తగా జన్మించానని నేను చెప్పగలను. ఎప్పుడో 1993 ఆత్మ మూలన, 1994 నీటి మూలమున మద్దిరాలపాడు ఏట్లో విజయవాడ దేవరాజు గారి ద్వారా బాప్తిస్మములో క్రీస్తుతో సమానతత్వం, సహోదరత్వం, సమానతాత్వము, సహోదరత్వము, సమానతాత్వము, సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీతో సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమాన తత్వం, సహోదరత్వం. ఏ సన్న నా అన్న, ఏ సన్న కనుక, ఏ సన్న కనుక జయము జయము ఏ సన్నా, హోసన్నా అనుకుంటూ అరుస్తూ తిరుగుతున్నా. వీధులలో జ్ఞానము కేకలు వేయుచున్నది, దైవ జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. నేను నమ్మాను, బాప్తిస్మము పొందాను. కనుకనే క్రీస్తుతో సమాధి అనుభవం, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో పాత యెహోషువ చనిపోయాడు, నూతన జాషువా గత 30 సంవత్సరములుగా
దేవుని సేవలో ఉన్నాను. ఆయనతో నేను క్రొత్తగా జన్మిస్తేనే దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుతున్నాను. మన పౌరసత్వము పరలోకమందున్నది. పరలోకంలో నా ఆధార్ కార్డు, భూమి మీద ఆరాధన చేస్తున్న నా ఆధారం యేసయ్య. నా ఆధార్ కార్డు అక్కడ ఉంది, నా బయోడేటా అక్కడ ఉంది. పరలోక పౌరసత్వము కలిగిన బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వం నుండి నన్ను విడిపించాడు, పౌరసత్వం నాకు ఇచ్చాడు. నేనున్నాను పరలోకంలో, భూమి మీద నేను కనపడుతున్నాను. పరలోకంలో నా ఛాయ కనపడుతుంది, భూమి మీద ఆయన నీడ నా ఛాయ. బ్రతుకుతూ ఉన్నానంటే దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన. యోసేపుతో ఒక మాట, మరియతో ఒక మాట, గొర్రెల కాపరలతో ఒకే మాట. నీకు ఈ ఉదయకాలం ఒక్క మాట. ఆ మాట ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ, ప్రపంచమంతటికి ఏ ఒక్కరికైనా సంతోషం కావాలి అంటే యేసు ప్రభువా నేను పాపిని అంటే పశువుల తొట్టి సాదృశ్యం ఎంగిలితో కూడినది. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ హృదయములో యేసయ్య పుడితే 93లో నా హృదయంలో పుట్టాడు. నా హృదయము దురాలోచనలు, జారత్వం, దొంగరం, నరహత్య, వ్యభిచారం, కృత్రిమం, కామం, మత్సరం, దేవత, అహంభావం, ఈ చెడ్డవన్నీ కూడా పోయి యేసు నాలో నా హృదయంలో ఉన్నాడు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల గూళ్ళు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ హృదయంలో నిజమైన క్రీస్తు పుడితే నీకు సంతోషం. క్రీస్తు పుట్టకపోతే ఇంకొకడు పుట్టాడా? వాడేవుడు? వాడే అపవాది. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ గొడ్డలి చెట్ల వేరనుంచబడి ఉన్నది. జాగ్రత్త. ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికేస్తాడు. నరకబడతావా? వాక్యంతో నీ హృదయాన్ని నరుకుతూ ఉన్నాడు. నరికినప్పుడు యేసు ప్రభా నేను పాపిని, హృదయంలో పొడవబడిన వారై పేతురును కడమ అపోస్తులను అడుగగా మేమేమి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నమ్మి బాప్తిస్మం పొందండి అన్నప్పుడు 3000 మంది నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు. దేవుని సన్నిధిలో, దేవుని సమాజంలో చేర్చబడ్డారు. ఈ ఉదయకాలం దేవుని సమాజంలో చేరతావా? డ్వాక్రా గ్రూపులో ఉంటావా? డ్వాక్రా గ్రూపులు మాయమైపోతాయి. ప్రూఫులు కాదు, గ్రూపులు కాదు, డ్రామా ట్రూపులు కాదు. యేసయ్య సన్నిధిలో, యేసయ్య గ్రూపులో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఇష్టులైన వానికి సమాధానం. వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము, వెంటనే ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగా. కానీ
దేవుని స్తోత్రము చేయుచుండెను. చేయసాగిరి. సాగాలి అంటే ఆగక నిత్యము 2024 సాగిపోవాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. నేడే యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టాడు రో, మన కోసం వచ్చాడు రో, మన ఊరు మనవాడరో, దేవుని సన్నిధిరో, చాటించరో, ప్రకటించరో యేసుని సువార్తను. కనుక ఈ ఉదయకాలం ఒక మాట యోసేపుని, మరియా యోసేపుతో ఒకే మాట, గొర్రెల కాపరులతో ఒకే మాట, అందరు కలిసి బంగారం సాంబ్రాణి బోళం తీసుకొచ్చారు. ఇదిగో గువ్వలు పావురు పిల్లలు తీసుకొని దేవునికి సమర్పించారు. మరియా యోసేపు, గొర్రెల కాపరులు కూడా గువ్వల జతలు పావురూపు పిల్లలు సమర్పించి దేవునికి అరుదించిరిగా. తూర్పు జ్ఞానులు బంగారు సాబ్రాణి బోళము అత్యానంద భారితులై శిశువును చూచి సాగిలపడి సమర్పించిరి వారు. సాగిలపడి సమర్పించిరి వారు. సుందరుడగు శిశువు పుట్టెను, సంతసముగా నిన్ను పొగడెదను. రెవరెండ్ టీజే అగస్టిన్ గారు ఆయన రెండవ రాకడ పెండ్లి కుమార్తె గురించి ఆయన ఆ పాట రాస్తే, నేను మొదటి రాకడ గురించి ఆయన సుందరుడుగు శిశువు పుట్టెను అని నేను అదే ఛాయ ఆ పాట 3 వచనాలు, కమ్మని వచనాలు. తొలగించెనుగా చీకటి బ్రతుకులు వెలిగించెనుగా, నీతి సూర్యుడై రాజుల కంటే రాజువు నీవు, సర్వలోకమునకు రారాజువు నీవు, సర్వలోకమునకు రారాజువు నీవు. ఈ పాట ఈ 3 వచనాలు నేను రాశా. పల్లవి 3 వచనాలు నేను రాశా. ఆయన రెండవ రాకడ గురించి రాస్తే, జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారు రెవరెండ్ టీజే అగస్టిన్ గారు రెండవ రాకడ గురించి రాస్తే, మొదటి రాకడ గురించి ఆయన పుట్టుక దినమును గురించి నేను అదే ఛాయ. కానీ వచనాలు పుట్టిన సందర్భంగా ఉన్న వచనాలను క్రోడీకరించి వ్రాసి పాడుతున్నారు. ప్రేమగల ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ మాటలు ముచ్చటగా మాధుర్యమైన మాటలు గుచ్చబడి మెచ్చుకొని, నాయనా యేసు ప్రభువా నేను పాపిని అని అంగీకరించి ఆత్మలో కపటం లేనివాడు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు ధన్యుడు అంటున్నాడు. నేను ధన్యురాల్ని అని మరి అంటుంది. ధన్యులుగా గొర్రెల కాపర్లు, యోసేపు ధన్యుడిగా నన్ను రక్షించిన యేసయ్య నాకున్నందుకై నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఈ మాటలు లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరూ అంగీకరిస్తే ధన్యులు. ఆత్మతో సత్యముతో అత్యానందభరితులై కాక అత్యానందభరితులై సత్యానందముతో ఆరాధించే నీ బిడ్డలు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మూమెంట్ పేమెంట్తోనూ ప్రైజ్ అండ్ వర్షిప్తోనూ జరుగుతుంది. సహకారము అందించాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో
గనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే